ఇలా ఉందా ఎట్లా? ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, ఈ ప్రత్యేక సమయంలో ఈరోజు శుక్రవారం ఒక ప్రత్యేకమైనటువంటి వాక్య భాగం మీద ఈరోజు ధ్యానం చేయాలని దేవుడిచ్చిన తలంపును బట్టి మరి మీ మధ్యలోనికి ఈ లైవ్ ద్వారా రావడం జరుగుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, మీరు ఎవరైనా ఆన్లైన్లో ఉంటే ఈ సమయంలో ఈ వాక్య ధ్యానాన్ని మీరు ఆలకించి దీని ద్వారా మీరు ఆశీర్వదించబడాలని మనవి చేస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక సమయం కొరకై మరి ప్రార్థన ద్వారా మనము దీనిని ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, దయ కలిగిన దేవ, జీవం కలిగిన తండ్రి, మీ జీవం కలిగిన నామములో మీ పవిత్రమైన పాదాలకు వందనాలు. ఇప్పటి వరకు దినమంతా మమ్మల్ని నీ రెక్కల చాటును కాచి కాపాడి మాకు ఇచ్చిన ఆయుష్ ఆరోగ్యమును బట్టి వందనాలు ప్రభు. మా తండ్రి, మీరు ఈ దినం మా తండ్రి తలంపులకు ఇచ్చిన ఆలోచనను బట్టి మా తండ్రి ఈ వాక్యము మీ వీటికి అవసరమని మీరు తెలియచేసినందును బట్టి వందనాలు. ఈ వాక్యమును ధ్యానించడానికి సిద్ధపడి మా ప్రభ మీ నామములో ఈ స్థలములో నిలిచి ఉన్నారు. మా ప్రభ మందిరంలో కూర్చొని ఈ ప్రజల మధ్యలో మా తండ్రి మేము మరి నిన్ను ఆరాధించడానికి పరిస్థితుల్లో అనుకూలము లేని కారణమును బట్టి ఈ లైవ్ ద్వారా మా తండ్రి ఈ కార్యక్రమం చేస్తున్నాం. దయతో మా కార్యక్రమమును మీరు మా ప్రభ జ్ఞాపకం చేసుకొని సర్వశక్తి కలిగిన నీ నామములో నీ సన్నది నాతో ఉంచిన నోటిని మా ప్రభ మీ బోరుగా వాడుకొని నాతో మా తండ్రి దీనిని చూస్తున్న ప్రజలతో మీరే మాట్లాడి మహిమ పొందుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, ఈ ప్రత్యేక సమయం కొరకే ఏర్పాటు చేయబడిన వాక్య భాగం అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12 నుండి 17 వచనాలను చదువుకుందాం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుట మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారై ఎందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన యెడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్ర ఆత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా, తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం పిల్లలమైతే వారసులం, అనగా దేవుని వారసులం. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల క్రీస్తు తోడి వారసులము. దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి పత్రిక రాస్తూ ఈ విషయాన్ని ఆ సంఘానికి బోధిస్తూ ఉన్నాడు. ఈరోజు మన అంశము దత్తత అనే అంశం మీద ధ్యానం చేయాలని దేవుడు తలంపునిచ్చాడు. అందును బట్టి మరి దత్తతను గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఇందులో మనం చదువుకున్న వాక్య భాగంలో 2 విషయాలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి శరీరానుసారులు, అలాగే ఆత్మానుసారులు. లేక ఆ పౌలు దృష్టితో మనం ఆలోచన చేసినప్పుడు పరిశుద్ధమైన గ్రంథము ద్వారా బయలుపడుచున్నటువంటి విషయం ఏమిటంటే, ఈ ప్రపంచంలో 2 కుటుంబములు కలిగి ఉన్నారు అని చెప్పి 2 కుటుంబములు ఉన్నవి అని అపోస్తలుడైన పౌలు ఈ వాక్యం ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. మరి దేవుని బిడ్డలారా, ఆ 2 కుటుంబాలు ఎవరు అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా, దేవుడు తన స్వరూపములో తన పోలిక చొప్పున ఒక నరుణ్ణి చేద్దామనే ఆలోచన కలిగినప్పుడు ఆ దేవుడు తన పోలిక చొప్పున చేసినటువంటి మానవుడైనటువంటి ఆదాము యొక్క కుటుంబం ఒకటి, అలాగే దైవ కుమారుడు క్రీస్తు కుటుంబము 2. ఈ 2 కుటుంబములు ఈ లోకములో ఉన్నవి అని చెప్పి పరిశుద్ధ గ్రంథమును బట్టి మనము మాట్లాడుకుంటూ ఉన్నాం.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, ఈ అపోస్తులుడైన పౌలు ఆ సంఘమునకు వ్రాసిన సందేశములో ఈ ఆదాము కుటుంబములో ఉన్నటువంటి వ్యక్తి ఏమై ఉన్నాడు, ఆదాము ఏమై ఉన్నాడు, క్రీస్తు ఏమై ఉన్నాడనే విషయాన్ని వారికి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా బోధించడానికి ఈ వాక్య భాగాన్ని తీసుకొని ఒక పత్రిక వారికి రాసినట్టుగా మనం చూస్తాం. అసలు ఆదాము గురించి, ఆదాము కుటుంబమును గురించి మనం ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘము, ఆదాము మొదటిగా దేవుని స్వాస్థ్యములతో చేయబడినవాడు. అంత మాత్రమే కాదు, దేవుని స్వరూపములో ఆయన పోలిక చొప్పున చేయబడినవాడు. అంత మాత్రమే కాకుండా ప్రియ దేవుని బిడ్డలారా, ఆదామును చేయకముందు దేవుడు తన స్వరూపంలో చేయబడిన మానవుని నిమిత్తమై ఈ సర్వ సృష్టిని మొదటిగా సృజించినట్టుగా లేఖన భాగాలలో మనం చూస్తాం. అంటే సృష్టి అంతటికి కూడా కారకుడు ఎవరు అని అంటే మానవుడు. తన స్వరూపములో చేయబడిన మానవుని నిమిత్తమే సృష్టి చేయబడింది అన్నట్టుగా మన దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమ, భూమి, ఆకాశము, భూమి మీద ఉన్న సకల జంతువులు, అలాగే నీటిలో సంచరిస్తూ ఉన్న జలచరములు, పక్షులు, ఇవన్నీ కూడా సృష్టిలో ఉన్న ప్రతిదీ కూడా మానవుని నిమిత్తమే చేయబడింది అన్నట్టుగా పరిశుద్ధ గ్రంథములో లిఖించబడి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమ, ఆయన స్వరూపములో చేసుకున్నాడు, ఆయన స్వభావం, ఆయన పోలికలో చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా ఆ మానవుణ్ణి నరుడైనటువంటి ఆదాము కొరకు ఒక చక్కటి తోటను ఆశీర్వదించబడిన స్థలములో ఉంచి ఆత్మదేవుడైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు తన స్వాస్థ్యములో చేయబడిన మానవులను ప్రతి మారు కలుసుకుంటూ వారితో సహవాసం చేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇవన్నీ ఆది మానవుడైన ఆదాము కొరకు సిద్ధపరచిన తర్వాత దేవుడు ఆదామును ఈ రకంగా ఆశీర్వదించాడు. మరి ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, లోపరుచుకొనండి, ఏలండి అని చెప్పి దేవుని వాక్యంలో మనం చూస్తాం. 2వ అధ్యాయం ఆదికాండం 17వ వచనానికి వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, సృష్టి అంతా చేసిన తర్వాత, ఆశీర్వదించిన తర్వాత 2వ అధ్యాయంలోనికి మనం వచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, ఆదికాండం 2వ అధ్యాయం 15 నుండి 17వ వచనంలో మనం చూస్తే అతి శ్రేష్టమైనటువంటి స్థలం, విలువైనటువంటి స్థలం, ఆశీర్వాదకరమైనటువంటి స్థలం, అన్ని ఫలములు కావలసినవన్నీ ఆ తోటలో ఉన్నాయి. వాటన్నిటి మధ్యలో ఆదామును అవ్వను పెట్టి వారికి ఒకే ఒక ఆజ్ఞని ఇచ్చినట్టుగా మనము చదువుకుంటాం. దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞ అతిక్రమిస్తే దేవుడు అన్నాడు, తప్పక నిశ్చయముగా నువ్వు చస్తా అని చెప్పి దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు. ఆ ఒక్క ఆజ్ఞను ఆదాము అతిక్రమించినట్టుగా మనకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమమే పాపము అని పరిశుద్ధమైన గ్రంథం తెలియచేస్తుంది. కాబట్టి అప్పటి వరకు ఆదాము ఏ ఆధిక్యతలైతే కలిగి ఉన్నాడో ఆ ఆధిక్యతలన్నీ పోగొట్టుకున్నాడు. ఆయన స్వరూపమును పోగొట్టుకున్నాడు, ఆయన స్వభావమును పోగొట్టుకున్నాడు, ఆయనతో సహవాసమును పోగొట్టుకున్నాడు. అలాగే ఆదాము అతి శ్రేష్టమైనటువంటి స్థలము, ఆశీర్వదించబడిన స్థలము, విలువైనటువంటి స్థలము, ఆ ఏదైనా తోటల్లో నుండి కూడా బయటికి వెలివేయబడ్డాడు. వీటన్నిటిని బట్టి ఆత్మస్వరూపుడైనటువంటి దేవునికి దూరమైనటువంటి ఆ వ్యక్తి దేవుని దృష్టిలో, అనగా ఆత్మ విషయంలో చనిపోయిన వాడిగా ఉన్నాడు. అంటే ఆ ఆత్మ అయినటువంటి దేవునికి, మానవునికి ఎప్పుడైతే ఎడబాటు కలుగుతూ ఉందో ఆ మానవుడు దేవుని దృష్టిలో చనిపోయిన వ్యక్తిగా భావించబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ సంఘటన జరిగిన తర్వాత దేవుడు దీనిని చూశాడు. 3వ అధ్యాయంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆదాము ఏ రకంగా మోసపరచబడ్డాడో చాలా చక్కగా అక్కడ లిఖించబడి ఉన్నది. ఆదాము మోసపరచబడిన తర్వాత దేవుడు మరలా ఆదాము ఎడల కనికరపడ్డాడు.
ఆదాము ఎడల కనికరపడ్డాడు. ఒకవేళ కుమ్మరివాడు కుండను చేస్తూ ఉన్నాడు అనుకుందాం, ఈ రకంగా చేయాలి అని చెప్పి తన మనసులో ఒక ఆలోచన పెట్టుకొని ఆ కుండను తయారు చేశాడు. అది మధ్యలో విడిపోయింది. కానీ అటు తర్వాత కుమ్మరివాడు మరలా ఆ మట్టిని తీసి చక్కగా తొక్కి అదే పోలికల్లో చేస్తే చేయవచ్చు, లేక మరల ప్రయత్నం చేసినా ఈ మట్టి పనికిరాదని పక్కకు పడివేయచ్చు. ఆ మట్టి గురించి, ఆ కొండ గురించి ఆ కుమ్మరివాడు పట్టించుకుపోవచ్చేమో, కానీ సృష్టికర్త అయినటువంటి కుమ్మరి ఈ మనుషుడు ఇక పాడైపోయాడు, ఈ వ్యక్తితో ఇక నాకు సంబంధం లేదు, ఇంకొక వ్యక్తిని నేను చేసుకుంటానని చెప్పి దేవుడు అలా చేయలేదని. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆది మానవుడైనటువంటి ఆదాము దేవుని దృష్టిలో చనిపోయాడు. అతడు అపవిత్రుడైపోయాడు, అవిధేయపరుడైపోయాడు, పాపములో పడిపోయాడు. పాపం వలన అతనికి ఏమొచ్చింది అంటే మరణం వచ్చింది. పాపమునకు వచ్చే జీతము మరణము అని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక దేవుడు అదే సమయంలో సర్వస్వము సృష్టించింది ఆయన స్వరూపములో చేయబడిన ఆ ప్రథమ మానవుడైనటువంటి ఆదాము కొరకే అని మరి మనకు తెలుసు. కాబట్టి సమస్తమును సృష్టించి దీనిని ఏలుడి, లోబర్చుకొనండి, దీనిని నిందించుడి అని చెప్పి 5 ఆశీర్వాదాలు ఆదాముకు ఇచ్చిన తర్వాత ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఇదంతా ఎందుకు చేశానా అని చెప్పి ఒకవేళ ఆదికాండములో 6వ అధ్యాయములో పాపాన్ని చూసినప్పుడు దేవుడు తన హృదయములో నొచ్చుకున్నాడు అని కూడా రాయబడు. ఒకవేళ ఆదాము సమయంలో కూడా అదే రకంగా నొచ్చుకొని చేసిన ప్రతిదానిని పూర్తిగా నాశనము చేస్తే ఇంక సృష్టి ఉండేది కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా చేయకుండా దేవుడు ఆదాము ఎడల కనికరపడి ఆదామును మోసము చేసిన సర్ప రూపములో ఉన్న సాతానుతో 3వ అధ్యాయములో ఈ మాట పలుకుతాడు. ఇదిగో నేను స్త్రీ సంతానం ద్వారా నేను వస్తాను, అటు తర్వాత నీ తలను చితికి త్రొక్కుతాను అని చెప్పి దేవుడు ముందుగానే ఆదాము కొరకు ఒక రక్షణ ప్రణాళికను తన మనసులో ఆలోచన చేసుకొని అప్పుడే అనౌన్స్ చేసినట్టుగా కూడా దేవుని వాక్యంలో వ్రాయబడి ఉంది. కానీ వెమ్మటే అది జరగలేదు. కానీ ఆ కార్యము జరగడానికి కొన్ని సంవత్సరములు పట్టింది. ఆ కొన్ని సంవత్సరములలో దేవుడు మానవుని మర్చిపోయాడా, విడిచిపెట్టాడా, ఇక మానవుని గురించి పట్టించుకోకూడదు అనుకున్నాడా అని అంటే అలా కాదు. ధర్మశాస్త్రము లేని దినములు కొన్ని ఉన్నాయి, కొన్ని సంవత్సరాలు ఉన్నాయి. అది త్వరలో కొంతకాలం తర్వాత దేవుడు మానవుణ్ణి మరల నీతి మారిన జీవితమును నీతిపరుడుగా మార్చడానికి, నీతిమంతునిగా మార్చడానికి, అవిధేయపరుడైనటువంటి వ్యక్తిని విధేయుడిగా మార్చడానికి, మాట వినని వ్యక్తిని మాట వినటట్టుగా చేయడానికి దేవుడు ఒక మంచి ప్రణాళికను ఎన్నుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ ప్రణాళిక రక్షణ మార్గంలో మొదటి మెట్టుగా మనం చూస్తాం. అది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్న ప్రజలను దేవుడు ప్రేమించి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తుల ద్వారా తన నామం మహింపరచుకోవడానికి, ఈ సర్వ సృష్టికి రక్షణను అనుగ్రహించడానికి ఆ సంతానమును ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ ప్రత్యేకపరుచుకున్నటువంటి జనులే ఇశ్రాయేలీయులు అని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశములో నుండి తన ప్రజలైన వారిని విడిపించడానికి అప్పటి వరకు ధర్మశాస్త్రం లేదు. పాపం అంటే, పుణ్యం అంటే వీరికి అర్థాలు తెలియదు. వారి ఇష్టానుసారముగా అక్రమంగా జీవించారు, సక్రమంగా జీవించిన వారు ఉన్నారు, దేవుని కృపకు పాత్రులైన వారు ఉన్నారు, దేవునికి వ్యతిరేకముగా జీవించిన వారు ఉన్నారు. అందులో ఒక 3 వ్యక్తుల జీవితాలను గురించి మనం ధ్యానం చేసుకున్నాం. హానోకును గురించి ధ్యానం చేసుకున్నాం, అటు తర్వాత నోహావు గురించి ధ్యానం చేసుకున్నాం, అబ్రాహాము గురించి ధ్యానం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో కూడా దేవుణ్ణి ఎతికిన వారు ఉన్నట్టుగా బైబిల్ గ్రంథములో వ్రాయబడింది. తిరిగి సర్వమానవాళిని రక్షించడానికి వీరికి ఒక క్రమశిక్షణను నేర్పించి వీరిని నీతివంతులుగా మార్చడానికని దేవుడు మోషేను పిలిచి వీరిని
ఐగుప్తు అనగా పాపమనే బానిసత్వము నుండి విడిపించి వీరిని స్వతంత్రులుగా చేయాలని చెప్పి దేవుడు ఐగుప్తు అనే బానిసత్వము నుండి తన ప్రజలను బయటికి తీసుకొని వచ్చి వారికి అరణ్య మార్గములో నడుస్తూ ఉన్నప్పుడు వారికి ధర్మశాస్త్రము ఇవ్వడం జరిగింది. ధర్మశాస్త్రము ద్వారా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు ఆ పాపము యొక్క ఆ ప్రతిఫలము మరణం. ఆ మరణము నుండి విడుదల కావాలంటే మరొకరు మరణించాల్సిందే అనే సత్యాన్ని ఈ ధర్మశాస్త్రములో చాలా క్లియర్గా ఆ ధర్మశాస్త్ర గ్రంథములో మోషేకు తెలియచేసే పాపం ఎవరైనా ఇశ్రాయేలులో పాపం చేసిన ఎడల ఆ పాపానికి తగినటువంటి ప్రాయశ్చిత్తం చెల్లించారు. ఆ ప్రాయశ్చిత్తానికి వారు పాప పరిహారార్థమైనటువంటి బలి అనే అతి శ్రేష్టమైనటువంటి, అంటే నిష్కలంకమైనది, పాపము లేనిది, పవిత్రమైనది ఏడాది గొర్రెపిల్ల లేక ఏడాది మేకపిల్ల, అలాగే పవిత్రమైన పశువు పావురము అని ఇలాంటి వాటిని ఏర్పాటు చేసి వాటిని వధించి ఆ రక్తము చెందించి దేవుని యొక్క బలిపీఠం మీద అది ప్రోక్షించబడితే ఆ వ్యక్తి యొక్క పాపము క్షమించబడుతుంది అని చెప్పి ఒక ధర్మశాస్త్రాన్ని తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రపంచంలో అప్పటి వరకు న్యాయశాస్త్రం అనేది లేదు, నీతి న్యాయం అనేది లేదు. కానీ ధర్మశాస్త్రం ఇక్కడ నుండి ప్రారంభమైంది. ఇక్కడ నుండే జడ్జిమెంట్ అనేది ప్రారంభమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, దీనిని బట్టి ఒక వ్యక్తి పాపము చేసినప్పుడు తన పాపమును బట్టి పశ్చాత్తాపడి ఆ స్థితి నుండి, అయ్యో నేను చేసిన పాపమును బట్టి నాకు బదులుగా నా స్థానములో ఈ జంతువును అన్యాయంగా బలిచ్చానే అని చెప్పి తన మనసులో ఏదైనా నొచ్చుకొని ఆ మనుషుడు మారిపోయి నీతిమంతుడిగా మారుతాడు అని చెప్పి దేవుడు ఆశించి, కానీ దేవుని బిడ్డలారా, దానిని ఒక ఆచారంగా తీసుకున్నారే కానీ దానిని వధించబడినప్పుడు వారి మనసుల్లో ఎలాంటి ఆయాసము లేకుండా నేను పాపము చేశాను, ఈ పాపానికి ఇది వధించబడాలి కాబట్టి నేను అర్పించాను అని చెప్పి మరలా అదే పాపము చేస్తూ అదే ఒక ఆచారముగా తీసుకొని ధర్మశాస్త్రములో ఉన్న వాటిని వారు పాటిస్తూ వచ్చారు. కానీ ధర్మశాస్త్రానుసారముగా వారు జీవించలేకపోయారు. దేవుని బిడ్డలారా, ఈ రకముగా వారిని క్రమపరుస్తూ చాలా కాలము ధర్మశాస్త్రానుసారముగా వారిని సరిచేయడానికి దేవుడు చూశాడు. కానీ వారు సరిచేయబడలేదు. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగే నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందుకొరకే యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములో దేవుడు ఈ మాట జ్ఞాపకం చేస్తాడు. ఆ మాట ఏమిటి అనంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవమందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను అని రాయబడు. అయితే లోకములో ఉన్నవారమంతా మనుషులు, లోకం అంటే మట్టి కాదు మనుషులు అని చెప్పి ఒక భక్తుడు తన రచనలో ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. లోకము ఉన్నది అనంటే మనుషుల కొరకి. ఈ లోకములు, ఈ సృష్టిలో దేవుడు మనుషుణ్ణి మాత్రమే ప్రేమిస్తూ ఉన్నాడు. మనుషుణ్ణి మాత్రమే తన స్వరూపములో చేసుకున్నాడు. మనుషుడు మాత్రమే తన చిత్తము జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనుషుడు మాత్రమే ఆయన స్వభావము కలిగి జీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. కనుక లోకమును ప్రేమించాడు అనంటే ఈ లోకములో ఉన్న నిన్ను, నన్ను, ఈ లోకములో ఉన్న ప్రతి జాతిని, ప్రతి వర్గమును, ప్రతి దేశములో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రేమించి ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవమందునట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. అందుకొరకే రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో అంటాడు, పాపం వలన వచ్చిన జీతం మరణం, కానీ క్రీస్తు దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవము.
దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంగమ, మనము నశించిపోవడం దేవునికి ఇష్టం లేదండి. మనము నాశనము కావడము దేవునికి ఇష్టం లేదు. మరణము అనేది అందరికీ సహజమే, శరీర మరణము అందరికీ ఉంటుంది. కానీ ఆత్మీయ ఎడబాటు, శరీర సంబంధులకు ఎడబాటు. ఏ శరీరం కూడా ఈ భూలోకం మీద శాశ్వత కాలం జీవించడు. అందరికీ ఒక జీవిత ప్రమాణం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ జీవిత ప్రమాణమును బట్టే మనం ఈ లోకములో మన మనుగడ కొనసాగిస్తాం. మన జీవిత దినములు అయిపోగానే దేవుడు మనల్ని పిలుచుకుంటాడు, ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. కానీ ఆత్మకు మరణము లేదు అనే సత్యము సర్వప్రపంచానికి తెలుసు. కానీ ఆత్మ ఎక్కడికి పోతుంది అనేది కూడా అందరికీ తెలుసు. 2 మార్గాలు ఉన్నాయి. ఆ 2 మార్గాలు, ఒకటి నరకం అంటూ ఉన్నాం, రెండవది స్వర్గము అని పిలుస్తూ ఉన్నాము, లేక పరలోకము అని పిలుస్తూ ఉన్నాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నరకం ఎంత భయంకరమైనదో, సృష్టికర్త అయిన దేవుడే దానిని సృజించాడు కనుక అది అవిధేయపరులైనటువంటి దూతలకు, సాతాను దూతలకు అది సిద్ధపరచబడింది కనుక ఆ భయంకరమైనటువంటి నరకములో నా స్వరూపములు చేయబడిన మనుష్యుడు, నా పోలికలు చేయబడిన మనుష్యుడు అక్కడ నశించకూడదు, నాశనము చేయబడకూడదు అని దేవుడు మానవుణ్ణి ప్రేమించగట. లోకమును ప్రేమించాడు, లోకమును ఎంతో ప్రేమించాడు. కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవమందునట్లు ఆయనను మనకు అనుగ్రహించను అని చెప్పి దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో పుట్టిన నీవు నేను, ప్రపంచంలో ఏ మానవుడైనప్పటికీ కూడా మొదటిగా మనమందరము ఆదాము యొక్క కుటుంబములోని సభ్యులమే. ఆదాము యొక్క కుటుంబంలో సభ్యులముగా ఆదాము కలిగి ఉన్నటువంటి శరీరాశను మనం కలిగి ఉన్నాం, నేత్రాశను కలిగి ఉన్నాం, అలాగే జీవపు డంబమును కలిగి ఉన్నాం. శరీరానుసారమైన మనసు, శరీరానుసారమైన మాటలు, శరీరానుసారమైన క్రియలు మనము చేస్తూ దేవునికి ఆయాసకరముగా జీవిస్తూ ఉన్నాం. కనుక అందుకొరకే అపోస్తలుడైన పౌలు ఈ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 12వ వచనము చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు అని రాయబడింది. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉన్నారు. కనుక ఆ ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము యొక్క సంతానముగా మనము శరీరానుసారమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నాం. శరీరానుసారమైన మనసునే కలిగి ఉన్నాం, శరీరానుసారమైన మాటల్ని మాట్లాడుతూ ఉన్నాం, శరీరానుసారమైన క్రియలే చేస్తూ ఉన్నాం. వీటన్నిటికీ ధర్మశాస్త్రానుసారముగా మనకు ఒక తీర్పు ఉంది. ఆ తీర్పు నిత్య మరణానికి మనం నడిపిస్తుంది. మనము చేసిన పాపములు, అతిక్రమములకు ప్రాయశ్చిత్తము ఏంటి అని అంటే, ప్రాణానికి ప్రాణమే ప్రతిగా ఇవ్వాలి. మొదటిగా ఆదాము చేసిన దానికి దేవుడు ఏదైనా తోటలో ఆదాము పాపమును కప్పడానికి చర్మపు చొక్కాయలను కొట్టించి వారి పాపములను కప్పాడట. అంటే ఒక జంతువు వధించబడి పాపమునకు ప్రతిగా ఒక ప్రాణం తీయబడదు కాబట్టి రక్తము చిందించబడదు. అందుకొరకే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వధించబడిన ఏ జంతువు అయినప్పటికీ కూడా ఆ జంతువు యొక్క రక్తమును మీరు తినకూడదు అని చెప్పి జ్ఞాపకం చేస్తారు. రక్తములో ఏముంది అని అంటే ప్రాణముంది. పాపానికి ప్రాయశ్చిత్తం ప్రాణమే పెట్టాలి, కానీ మన యొక్క పాపము క్షమించబడాలి అంటే, ప్రాయశ్చిత్తము జరగాలి అని అంటే, ఆ పాపము ఎలా ప్రాయశ్చిత్తం జరుగుతుంది అని అంటే నిష్కలంకమైనది, పాపము లేనిది, ఏడాది గొర్రెపిల్ల అంటే ప్రభు అక్కడ మనకు తెలియచేస్తూ ఉన్నాడు. నిష్కలంక పాపము లేని రక్తము చిందించబడితేనే నీ పాపము క్షమించబడుతుంది అని చెప్పి దాని ద్వారా మనకు ముందుగానే తెలియచేస్తూ వచ్చాయి. అదే రకముగా
ప్రభు ఆదాము ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి ఆ పాపం వలన వచ్చిన శాపమును బట్టి మరణమునకు పాత్రుడయ్యాడో దానిని బట్టి దేవుడు ఆ రోజే ఒక తీర్మానము తీసుకొని ఆయన స్త్రీ సంతానముగా రాబోతూ ఉన్నానని సెలవిచ్చిన మాటను జ్ఞాపకం చేసుకోవడానికి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, కాలము సంపూర్ణమైనప్పుడట. చూడండి, ఆ గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, ధర్మశాస్త్రము దేవుడే ఇచ్చే న్యాయశాస్త్రం. ఆయన న్యాయము చేయవాడు, న్యాయమును కూర్చువాడు, ఆయనే తీర్పరి, ఆయనే జడ్జిగా ఉన్నాడు, ఆయనే సరైన రీతిగా న్యాయం చేయగలడు. ధర్మశాస్త్రమును ఆయన ఇచ్చి ఆ ధర్మశాస్త్రానుసారముగా తీర్పులోనికి మనం వెళ్ళవలసిన వారిగా ఉన్నాం. ఆ తీర్పులోనికి మనం వెళ్ళకుండా ధర్మశాస్త్రమును విధించిన సృష్టికర్త అయిన దేవుడే ఆ ధర్మశాస్త్రము మన పక్షముగా నెరవేర్చడానికి, మనలను రక్షించడానికి ఆయన రక్తమాంసములను ధరించుకొని ఈ లోకములోనికి వచ్చాడని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చూడండి, మొదటి వచనం. మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మరి అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మరి దేవుని బిడ్డలారా, గలతీ పత్రిక 4:4లో సెలవిచ్చిన రీతిగా కాలము సంపూర్ణమైనప్పుడు అనంటే యేసుక్రీస్తు ఎప్పుడైతే ఈ లోకంలోనికి వచ్చాడో అప్పుడు ఈ లోకంలో ఒక కాలం ప్రారంభమైంది. ఆ కాలం పేరే కృపాకాలం. యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఒక కాలం ప్రారంభమైంది. ఆ కాలము పేరే కృపాకాలము. అందుకనికే అపోస్తలుడైన పౌలు 3వ అధ్యాయము చూడండి, రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనములో ఆ మాట జ్ఞాపకం చేస్తాడు. పాపం వలన వచ్చిన జీతము మరణము, అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తునందు నిత్య జీవము. దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘం 2020 సంవత్సరాలు అయిపోయింది. కృపాకాలం వచ్చేసి 2020 సంవత్సరాలు అయిపోయింది. ఆయన ఒక నియమిత కాలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. మానవాళిని అందరినీ రక్షించడానికి ఆయనే మనిషి కుమారుడిగా ఈ లోకంలోనికి రావాలని, ఆత్మస్వరూపుడైనటువంటి దేవుడు శరీరాన్ని ధరించుకోవాలని యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉంది. ఆత్మ శరీరి అయినటువంటి దేవుడు, ఆత్మ అయినటువంటి దేవుడు శరీర రక్తమాంసములు కలిగిన వాడుగా ఈ లోకంలోనికి వచ్చాడు అని. కనుక మనమందరము ఆదాము కుటుంబంలోని సభ్యులమే. మనమందరము శరీరానుసారముగా జీవిస్తున్నటువంటి వారమే, శరీరానుసారముగా మాట్లాడుతున్నటువంటి వారం, శరీరానుసారముగా ఆలోచిస్తున్నటువంటి వారం, శరీరానుసారముగా మన క్రియలను జరిగిస్తున్నటువంటి వారం, మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నవారు. శరీరము ద్వారా జరిగించిన ప్రతి కార్యమునకు తీర్పు, ప్రతి క్రియకు తీర్పు ఉంది. ఆ తీర్పు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువు అయినటువంటి క్రీస్తే జరిగిస్తే కనుక ఆ తీర్పులో మనము పొందాల్సినటువంటి శిక్ష, మన స్థానములో ధర్మశాస్త్రాన్ని చూపిస్తూ ధర్మశాస్త్రాన్ని మానవునికి ఇచ్చి
మన స్థానములో ఒక జంతువును వధించమని చెప్పాడు. అది నిష్కలంకమైనది కావాలి, పవిత్రమైనది కావాలి. అదే రకంగా ఆయన ముందుగా చేయబోయే కార్యమును, తన నీతి ఏమిటో తెలియచేయడానికి, ఆ నీతిని నేర్పించడానికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కానీ ఆ నీతి మనను రక్షించదు, ధర్మశాస్త్రము రక్షించదు అని దేవుని వాక్యములోనే మనం చూస్తూ ఉన్నాం. నీతిని నేర్చుకోవడానికి ధర్మశాస్త్రం ఉపయోగపడుతుంది. నీతి మార్గంలో నడవడానికి, దేవుని చిత్తమును ఈ లోకమును చేయడానికి అది ఉపయోగపడుతుంది. కానీ మానవుని యొక్క పాపం అది తీసివేయలేదు. అది ఒక అద్దము లాంటిది. నువ్వెలా ఉన్నావో, నువ్వెలా ఏమేమి సరి చేసుకోవాలో, ఎలా జీవించాలో దీనిని గురించి చెబుతూ ఉంది. కానీ నేను సరిచేయలే. మరి దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘమా, అయితే కాలము సంపూర్ణమైందట. సర్వశక్తి కలిగిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడైనటువంటి యేసయ్యను ఈ లోకములోనికి పంపించాడు. యేసయ్యను ఈ లోకములోనికి పంపించాడు. చూడండి, ఆ 2వ అధ్యాయం 2వ వచనములో, ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయము 2వ వచనం. మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. దేవుని బిడ్డలారా, క్రీస్తు కుటుంబంలో నీవు చేర్చబడక మునుపు, ఒక విశ్వాసిగా నీవు దేవుని చేత ఆకర్షించబడక మునుపు, ఆయన నిజమైన దేవుడు రక్షకుడు అని నీవు అంగీకరించక మునుపు, నీ పాత జీవితము ఎలాంటిది అని అంటే, పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండి, మీరు వాటిని చేయొచ్చు అంటే లోకములో ఉన్న వాటిని, లోకానుసారమైన వాటిని మనము జరిగించి చూడండి, అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆదాము కుటుంబములో నుండి క్రీస్తు కుటుంబములోనికి రావాలి. క్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి 2020 సంవత్సరాలు దాటిపోయింది. ఆనాటి నుండి కృపాకాలము నీ కొరకు ఎదురు చూస్తూ, మనం కృపచేతనే రక్షించబడ్డామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ కృపాకాలమును నీవు గుర్తించకుండా, దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొనకుండా, ఇంకా ఆదాము కుటుంబంలోనే ఉంటూ, ఆదాము యొక్క ఆచారములను మాత్రమే పాటిస్తూ, ఆదాము యొక్క మనస్తత్వాన్ని కలిగి నీవు జీవిస్తూ ఉన్న ఎడల, ఆదాము ఆజ్ఞాతిక్రమం చేశాడు, పాపానికి పాత్రుడయ్యాడు, మరణమును తెచ్చుకున్నాడు. ఆ మరణమే మనకు వస్తుంది. ఇది ఆత్మీయ మరణం. ఆదాము ఎవరికి దూరమయ్యాడండి? సర్వ సృష్టికర్త అయినటువంటి దేవునికి దూరమయ్యాడు. అప్పటి వరకు దేవుడితో సహవాసం చేసేవాడు. తోటలో దేవుడు ఆదామును అవ్వను కలిసేవాడు. కానీ అటు తర్వాత మీరు బైబిల్ చదవండి, ఎప్పుడు కూడా ఆదాము ఇంకా దేవుణ్ణి కలిసినట్టుగా, సహవాసం చేసినట్టుగా మనం చూడం. అంటే దేవునికి దూరం అయిపోయాడు. ఆత్మదేవుడైన దేవునికి దూరం అయిపోయాడు. అంటే దేవునికి ఎప్పుడైతే ఒక వ్యక్తి దూరం అవుతాడో ఆ వ్యక్తి మరణించిన వాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. తిరిగి దేవుడు మన ఎడల కనికరపడి ఆయనే రక్తమాంసములు ధరించుకొని ఈ లోకములోనికి వచ్చి మన నిమిత్తం, చూడండి రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి చదువుదాం. రోమాపత్రిక 8వ అధ్యాయము 4వ వచనం. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత
కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించేసాడట. పాపానికి శిక్ష విధించేసి మరి దేవుని బిడ్డలారా, అవిధేయులముగా పెరుగుతున్న మనం, ఆదాము సంతానముగా పెరుగుతున్న మనం, శరీరానుసారమైన మనసు కలిగి ఉన్న మనం, శరీరానుసారమైనటువంటి క్రియలు చేస్తున్న మనం ఈ సత్యమును గ్రహించాలి. మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగిపోయింది, ప్రాయశ్చిత్తం చేసేసి నీ అతిక్రమములు శిలువ మీద తుడిచిపెట్టబడ్డాయి. ప్రతి పాపము అక్కడ కొట్టివేయబడింది. నేను రక్షించడానికి కృపాసహితుడైనటువంటి దేవుడు యేసుక్రీస్తుగా ఈ లోకంలోనికి నరావతారిగా వచ్చాడు. అందుకొరకే ప్రయాసపడుచున్న ప్రతి వారంలారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి ప్రతి వ్యక్తిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఇంకా ఈ సత్యము నీవు ఎరిగి ఉండి నమ్మలేని స్థితిలో ఉంటే, నీ అంతరంగము తెరవబడకపోతే నాశనమనే నరకములోనికి వెళ్ళవలసిన అవసరంతో దినములను చూస్తూ ఉన్నాను. బహుఘోరంగా ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే లోకమంతా తల్లడిల్లిపోతుంది, భయభ్రాంతులతో నింపబడుతుంది. ఇంకెలాంటి సంఘటనలు జరగబోతున్నాయి మనకు తెలియదు. ఇంకా ఆదాము కుటుంబంలోనే ఉన్నావా? నీవు ఆదాము కుటుంబంలో నుండి పాపము, శాపము లేక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణము నుండి జీవములోనికి నీవు రావాలి అని అంటే మొట్టమొదటిగా నీవు చేయాల్సింది ఒక కార్యము. అదేమిటంటే చూడండి, ఈ 8వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడిన రీతిగా యేసు నా పాపముల కొరకు ఆయన మరణించాడు. నా పాపం కొట్టివేయబడింది, నా పాపమునకు ప్రాయశ్చిత్తం చెల్లించబడింది. అది నన్ను ప్రేమించి నేను ఏమి చేయకపోయినా, నా ప్రమేయం లేకుండానే నా ప్రభు కలవరిలో నా పాపాన్ని తీసివేసాడని నీవు నమ్మాలట. అందుకొరకే రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. చూడండి, 10వ అధ్యాయం 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. రక్షించబడడానికి ఎంత సులభమైనటువంటి మార్గం అండి. నేను నీతిమంతుడిని కావాలని చెప్పేసి నువ్వు నానా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. కానీ నీ స్వనీతి, నీ సొంత నీతి నిన్ను పరలోకానికి లేక స్వర్గానికి చేర్చదు. నీ పాపానికి ప్రాయశ్చిత్తము లేకుండా పరలోకానికి నీవు వెళ్ళవు. నీ పాపానికి ప్రాయశ్చిత్తము జరిగించాలండి. లోకములో ఉన్న ధనమంతా పెట్టినా కూడా ఆ పాపము తీసివేయబడదు, కొట్టివేయబడదు. పరిశుద్ధమైన రక్తము చిందించబడాలి. దానిని ప్రజాపతి ఆ రక్తమును చిందించాలి. ప్రజాపతి అనగా తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. ఆ రక్తమును ఆయనే శరీరధారిగా వచ్చి మనల్ని ప్రేమించి మన ఎడల కనికరపడి ఆ రక్తమును చెందించి మనం విడిపించాలని వేదాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధమైనటువంటి గ్రంథమును చాలా చక్కగా రేఖించబడింది. ఆయన 2020 సంవత్సరాలప్పుడు ఈ కార్యాన్ని జరిగించేశాడు. ఈ సత్యము ప్రకటించబడుతూ ఉంది. ఈ సత్యము ప్రకటించబడడం మాత్రమే కాదు, ముద్రించబడి సువార్త పత్రికలుగా మనకు అందించబడుతూ ఉన్నాయి. ఈ సువార్త పత్రికలుగా అందించబడమే కాదు, ఈరోజు మీడియా ప్రతి ఇంటిలో, ఈ రోజులలో ప్రతి ఇంటిలో మీడియా ద్వారా అద్భుతమైనటువంటి సందేశాలను మనం వింటూ ఉన్నాం. ఈ సత్యం ప్రకటించబడుతూ
నీ కొరకు యేసు ప్రభు 2020 సంవత్సరాల క్రితమే ఆయన ప్రాణమును పెట్టి తిరిగి లేచి ఉన్నాడు. ఇక నీవు మరణమునకు భయపడాల్సిన అవసరత లేదు. కానీ నీవు రక్షించబడడానికి రక్షణ సిద్ధము చేయబడింది, సిద్ధంగా ఉంది. ఆదాము పాపం చేశాడు కాబట్టి అందరూ పాపములో పడిపోయి మరణానికి పాత్రులైనట్టుగా యేసు ప్రభు ఈ లోకములోనికి వచ్చి రక్షణ సిద్ధపరిచాడు కాబట్టి అందరూ రక్షించబడతారని కాదు. రక్షణ అందరి నిమిత్తము సిద్ధపరచబడింది. కానీ ఆ రక్షణ నా కొరకు కూడా ఉన్నది, నా పాపం కూడా దేవుడు క్షమించాడు అని నీవు పాపివని మొట్టమొదటిగా నీ హృదయంలో నీవు నీ పాప విషయమై పశ్చాత్తాపడాలి, ప్రభు తట్టు తిరగాలి, నీ పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకోవాలి. అప్పుడు నీవు రక్షించబడదవు అని రాయబడింది. నోటితో ఒప్పుకోవాలంటే హృదయమందు విశ్వసించాలి, అప్పుడు నువ్వు రక్షించబడదు అని రోమపత్రిక 10:9 రాయబడు. కానీ దీనిని ఆధారం చేసుకొని ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘం, నాకు బైబిల్ తెలుసు, నేను మందిరానికి వెళ్తూ ఉన్నాను, వాక్యం చదవడం తెలుసు, ప్రార్థన చేయడం తెలుసు, నేను కానుకలు ఇస్తూ ఉన్నాను, అన్ని రీతిలుగా బైబిల్లో ఎలా రాయబడి ఉందో ఆ రకంగా జీవిస్తూ ఉన్నాను అని చెప్పి బాప్టిజమును తీసుకొనకుండా దూరంగా జీవిస్తున్నటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. అందుకొరకే సృష్టికర్త అయిన దేవుడు ప్రథమ మానవుడైన ఆదామును సృజించినప్పుడు సమస్తమును ఆదాము కొరకు సిద్ధపరచి ఆదామును ఆశీర్వదించి తర్వాత ఆదాముకు ఒకే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారానే పాపం చేశాడు, మరణం వచ్చేసి. అలాగే కృపకాలం, కృప కలిగిన దేవుడు యేసుక్రీస్తువును మనకు కృపగా అనుగ్రహించాడు. ఆ కృప కలిగిన దేవుడు యేసుక్రీస్తు కూడా మనము రక్షించబడడానికి ఒకే ఆజ్ఞ ఇచ్చాడు. దర్ ఇస్ వన్ కమాండ్మెంట్. దేవుని బిడ్డలారా, పాపం చేసిన వారు పశ్చాత్తాపడాలి, రండి బాప్టిజం పొందండి, మారు మనసు పొందండి అని చెప్పి యేసు ప్రభువు కంటే ముందుగా తన మార్గం సరళం చేయడానికి యోహాను భక్తుడు వచ్చి బాప్టిజమును గురించి ప్రవచిస్తాడు. తర్వాత పాపము చేసిన వారికి మాత్రమే. కానీ యేసు ప్రభు ఈ లోకములో పుట్టినప్పుడు ఒక కన్యక గర్భములో పుట్టాడు. పరిశుద్ధాత్మ వలన ఆ కన్యకి గర్భం ధరించింది. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో పాపం లేదు, ఆయన పుట్టుకలో పాపం లేదు. ఆయన ఈ లోకములో తన జీవన విధానములో ఏ రకంగా కూడా పాపము చేయలేదు. నాలో పాపము ఉన్నదా నిరూపించమని లోకానికి ఛాలెంజ్ చేశారు. ఆయనకు బాప్టిజం అవసరం లేదు, పాపం చేసిన వారికి బాప్టిజం. కానీ ఈ లోకంలో ప్రభు అయినటువంటి క్రీస్తు శరీరధారిగా ఉన్నాడు కనుక శరీర సంబంధులందరూ కూడా బాప్టిజం ఒకటే మార్గమని తెలియచేయడానికి యేసు ప్రభుల వారు కూడా ఆనాడు బాప్టిజం ఇస్తున్నటువంటి యోహాను దగ్గరికి వెళ్ళి బాప్టిజం తీసుకున్నాడు. ప్రియులారా, ఈనాడు బాప్టిజాన్ని త్రోసిపుచ్చుతూ ఉన్నాడు. మొదటిగా ఆదాము సంతానములో ఉన్న నీవు, మరణం అనే కాడి కింద ఉన్న నీవు, పాపం అనే కాడి కింద ఉన్న నీవు, అవిధేయత అనే లోకములో, అవిధేయత అనే కుటుంబములో ఉన్నటువంటి నీవు విధేయత కలిగిన పవిత్రమైన అలాగే ఆత్మ సంబంధమైన కుటుంబములోనికి నీవు రావాలి అనంటే మొట్టమొదటిగా ఆత్మీయ ఉన్నటువంటి దేవుడు నీ కొరకు పంపిన తన ప్రియకుమారుడు నీ కొరకు చేసిన ఆ సిలువ యాగమును మీరు జ్ఞాపకము చేసుకోవాలి. ఆ సిలువలో నీ పాపము కొట్టివేయబడింది అని రోమపత్రిక 10:9 ప్రకారంగా నీ నోటితో ఒప్పుకోవాలి, నీ మనసు నుండి విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభు చెప్పినట్టుగా ఆయన చెప్పిన ఆజ్ఞను మనం పాటించాలి. బాప్టిజం తీసుకుని నీళ్ళల్లో మునిగితే ఏమొస్తుందండి అని చెప్పేసి చాలామంది చెబుతూ ఉన్నారు. నీళ్ళల్లో మునిగితే ఏమి రాదు. బాప్టిజం తీసుకున్నంత మాత్రాన నువ్వు పరలోకము వెళ్తావని కాదు. దేవుని ఆజ్ఞ, ఇట్స్ ఎ కమాండ్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆజ్ఞ అతిక్రమమే పాపమని చెప్పి ఆదాము ద్వారా మనం నేర్చుకున్నాం. అదే రీతిగా ఈ ఆజ్ఞను మనం పాటించకపోతే మనం కూడా పాపులమైపోతాం. పాపానికి వచ్చే జీతం మరణం అవుతుంది. కాబట్టి ఈ ఆదాము కుటుంబంలో నుండి నీవు క్రీస్తు కుటుంబంలోనికి రావాలంటే మొట్టమొదటి మెట్టు ఏమిటి అని అంటే ఆయన మరణమును, ఆయన మరణ పునరుత్థానమును నీవు ఒప్పుకోవాలి, అంగీకరించాలి. నీవు పాపివని నీవు ఒప్పుకొని నీ పాప విషయమై నీవు పశ్చాత్తాపడాలి. అప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞను నీవు అంగీకరించి బాప్టిజం తీసుకోవాలి. మహాభక్తుడు నికోదేము చాలా కాలము పూజారిగా పనిచేశాడు, యాజకుడిగా పనిచేశాడు, ధర్మశాస్త్రం అంతా తెలుసు. కానీ రక్షణ గురించిన భయము ఆయనకుంది. అయ్యో నాకు రక్షణ ఉన్నదా లేదా అని చెప్పి అర్ధరాత్రి వేళ ప్రభువును కలుసుకున్నప్పుడు ప్రభువు ఆ భక్తుడితో సెలవిచ్చినటువంటి మాట, అయ్యా ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించకపోతే దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అని చెప్పి దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడడం జరుగుతుంది. దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘము ఈ విషయాన్ని మనసులో ఉంచుకోనండి. 7 విషయాలు ఉన్నాయి. నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేశాను. ఆదాము కుటుంబంలో నుండి క్రీస్తు కుటుంబంలో నువ్వు అడుగు పెట్టాలంటే మొట్టమొదటిగా చేయాల్సినటువంటి పని యేసు ప్రభు ఆ కలువరిలో చేసిన కార్యమును నీవు జ్ఞాపకం చేసుకుని నీ పాప విషయమై నీవు పశ్చాత్తాపడి ప్రభు తట్టు తిరిగి ప్రభు చెప్పిన ఆజ్ఞ ప్రకారం బాప్టిజము తీసుకోవాలి. తలలో ఉంచుకున్నాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన యేసయ్య, దయ కలిగిన దేవ, జీవం కలిగిన తండ్రి, నీ జీవం కలిగిన నామములో మీ పవిత్రమైన పాదములకు వందనాలు చెల్లిస్తున్నా. అవును, అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఈ విషయాన్ని రాస్తూ ఉన్నాడు. మీరు శరీర సంబంధముగా కనుక మీరు జీవిస్తే మరణిస్తారు, మీరు ఆత్మ సంబంధంగా జీవించండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. శరీర సంబంధం ఈ లోకములో 2 కుటుంబాలు అని మా ప్రభువానికి స్తోత్రాలు. ఆ కుటుంబం మొదటిగా ఆదాము కుటుంబము ఆజ్ఞను అతిక్రమించి శాపమును తెచ్చుకున్నది. శాపం వలన పాపం వలన మరణము తెచ్చుకున్నది. దేవునికి ఆదాముకు ఎడబాటు అయిపోయింది. ఆదాముతో ఎప్పుడు కూడా దేవుడికి సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆదాము కుటుంబం ద్వారా మనం వచ్చాం. కృప కలిగిన దేవుడు అప్పుడే ఒక తీర్మానం తీసుకొని తన స్వరూపములో చేయబడిన మానవునికి నీతిని నేర్పుతూ తను చేయబోయే కార్యం ఏమిటో ధర్మశాస్త్రం ద్వారా బయలుపరిచి అటు తర్వాత కాలము సంపూర్ణమైనప్పుడు తన ప్రియకుమారుడి లోకములోనికి వచ్చి ధర్మశాస్త్రములో తెలియచేసిన రీతిగా ధర్మశాస్త్రానికి లోబడిన వాడుగా మన పాపములు, మన అతిక్రమములు మన పక్షముగా, నేను చేసిన అతిక్రమములకు, నేను చేసిన పాపములకు నా పక్షముగా నా ప్రభువు ఆ శిలువ మీద తన రక్తమును కార్చాడు, తన ప్రాణమును పెట్టాడు. ఆయన తిరిగి లేచి ఉన్నాడని నేను నమ్మాను. నా హృదయమందు విశ్వసించాను, బాప్టిజమును తీసుకున్నాను. కనుక నేను ఆదాము కుటుంబములో నుండి క్రీస్తు కుటుంబములోనికి వచ్చాను. మరణములో నుండి జీవములోనికి వచ్చాను. అవిధీతిలో నుండి విధీతులు నేర్చుకోవడంలో ప్రాక్టీస్ చేస్తున్నా. ఇంకా నీవు ఆదాము కుటుంబంలోనే ఉండాలని చూస్తున్నావా? నిన్ను నీవు పరీక్ష చేసుకుని కుమారుడా, కుమార్తె, ఈ సత్యము బయలుపరచబడింది. నీ అంతరంగం తెరిచుంటే దేవుడు ఈ సమయంలో నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీవు అంగీకరిస్తే నీ అంగీకారాన్ని మా అడ్రస్కి మీరు తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు సహాయం చేయండి కాక మిమ్మల్ని దీవించాలని, దీని ద్వారా ఘనత, మహిమ, ప్రభావాలు మన ప్రభు రక్షకుడైన యేసుకు చెల్లిస్తూ
ఈ కొద్ది మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.